వెల్కమ్ బ్యాక్ టు రియా కలెక్షన్స్. సారీ, మా బుడ్డరోడిని కొంచెం డైవర్ట్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. యా ఐమ్ గుడ్ అండి, ఐమ్ గుడ్. సో అందరూ జాయిన్ అవ్వండి. ఆ లోపు నేను మీకు ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి. ఆఫర్స్ అనేవి చాలా చాలా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వర్షాల వల్ల కొరియర్స్ చాలా డిలేస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నా కొరియర్స్ కూడా నాకు రాలేదండి. నాకు అండ్ ఒకరిదైతే లిటరల్లీ వాళ్ళకు ఫోటో కూడా, నేను కొరియర్ ఫోటో కూడా షేర్ చేసేసాను ఆల్మోస్ట్ 20 days బ్యాక్. సో వాళ్ళది ఇంకా కూడా డెలివరీ కాలేదు. సో దాని ఫాలోఅప్ అనేది నడుస్తూ ఉంది. ప్రాబబ్లీ రేపు లేదా ఎల్లుండి వాళ్ళకి డెలివరీ అయిపోతుంది అనమాట. మేము ఫాలోఅప్ అనేది మేము చేస్తూ ఉంటాం మా సైడ్లో నుంచి. బట్ ఏంటంటే కంప్లీట్గా మనకి రెస్పాన్స్ అక్కడ నుంచి కూడా రావాలి కదా. అదర్ ఎండ్ నుంచి లైక్ ఇంకొక ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనకి రెస్పాన్స్ అనేది రావాలి కదా. సో అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ రావాలి. సో ఈ వర్షాల వల్ల, సో ఈవెన్ మనం కూడా వర్షం వస్తే బయటికి వెళ్ళాము. అండ్ దీనివల్ల అందరికీ ఫీవర్స్ అదే చెప్తున్నారనమాట. బాయ్స్ దొరకట్లేరు మేడం, అందుకని కొంచెం డిలేస్ ఉన్నాయి కొరియర్స్, అదే చెప్పండి అని చెప్తున్నారండి. ఓకే, సో నథింగ్ టు వరీ. ఒక 2-3 days అటు ఇటుగానైనా కొరియర్స్ అయితే వస్తాయి. మీరేం వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. అండ్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇక్కడ కింద ముందుగా పిన్అవుట్ చేసేస్తాను, బికాస్ మళ్ళీ అడుగుతున్నారు. నా వాట్సాప్లో లైక్ షార్ట్స్. ఈరోజు కూడా మా బాబుకు 102 ఫీవర్ అండి. ఇప్పుడు కూడా ప్రెజెంట్, ఇప్పుడు లేదు, సిరప్ వేసేసాను. 102 ఫీవర్ వచ్చిందనమాట ఇంతకుముందు. ఆ దోమలు వీటి వల్ల మాకైతే అసలు మార్నింగ్ టైంలో కూడా దోమలు అనేవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. డైలీ నేనైతే ఈవెన్ నేను లైక్ ఇవి యూజ్ చేయనండి, ఏమంటారు, ఈ గుడ్ నైట్లు ఇవన్నీ నేను యూజ్ చేయను. సో నేను ఓన్లీ ఇవే యూజ్ చేస్తానన్నమాట. లైక్ ఆవు పిడకలు తెప్పించి వాటితో నేను పొగ వేస్తూ ఉంటాను. సో మాకు ఊర్లో ఆవులు ఉన్నాయి. సో ఆ పిడకలు తెప్పించి పొగ వేస్తానన్నమాట. సో అది ఒక్కటే వర్కౌట్ చేస్తున్నాను. ఇంకా అంతకుమించి నేను ఏది కూడా మూవ్ ఆన్ చేయట్లేదండి, బికాజ్ నేను రిస్క్ తీసుకోను పిల్లల విషయంలో. 1 second. సో చాలా చాలా బ్యూటిఫుల్ సెట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈరోజు. వన్ ఆఫ్ ది డాక్టర్ అనమాట, ఇక్కడ నియర్ బై ఉంటారు. తను మా బాబుకి అప్పుడు ఇంజెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు పిలిపించుకున్నాం అనమాట ఇంటికి. సో తను సజెస్ట్ చేశారు, ఏదో పిచ్చిది కంటే ఇలాగా ఆవు పిడకలు తీసుకొచ్చి వాటిని పొగ వేయండి. సో ఇలాంటి సీజన్లో ఏంటంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా ఏదున్నా కానీ అన్నీ కూడా వైపౌట్ అయిపోతాయి. నాట్ ఓన్లీ దోమలు ఒకటే కాదు, ఇంకా కూడా చాలా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా వేయండి అని చెప్పారు. సో తన మాటని పెట్టుకొని నేను అప్పటి నుంచి అలాగే వేస్తానన్నమాట. సో 1 second. థ్యాంక్ యూ. సో డన్. ఈరోజు వచ్చేసి కొంచెం మధ్యలోకి వెళ్ళాక మన వ్యూ అకౌంట్ పెరిగిన తర్వాత ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి. అసలు ఎంత బ్యూటిఫుల్ సెట్ అంటే అసలు ఏది పనికి రావండి. దాని కింద ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు కదా. ఓకే ఫైన్, చూపించేస్తాను. సో నవ్వే డేస్ అందరూ ఇప్పుడు గోల్డ్ నుంచి డైమండ్స్కి షిఫ్ట్ అయ్యారు. సో డైమండ్ రెప్లికాస్ కోసం చూస్తున్నారు. స్టడీగా అంటే మాకు సర్దుకునేటివి చాలా ఉంటాయండి. పాప నన్ను సర్దుకోవడానికి రానివ్వలేదు. పాప అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. ఆల్మోస్ట్ ఒక డేలో ఒక 4 to 5 hours ఫీడింగ్కే వదిలేస్తుంది తను, వదలట్లేదు. చాలా సఫర్ అవుతున్నాను నేనైతే. మానిపించిద్దామంటే మరీ 1 year అవుతుంది, 1.5 year కదా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్